హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈ వీడియోలో నేను 2026 మార్చ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూపించబోతున్నానండి. అవేంటో మనం ఒకసారి చూద్దాము. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. అవి ఏంటంటే డిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీపీఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్స్ అన్నిటికీ కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ వన్, క్రింది వాటిలో సరైంది ఏది అని క్వశ్చన్. ఏంటి అంటే ఆప్షన్స్ ఏబిసిడి ఉన్నాయి. అందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏబిసిడి అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అలెగ్జాండర్ స్టబ్ ఏ దేశ అధ్యక్షుడు అంటే ఫిన్లాండ్. ఏ దేశ అధ్యక్షుడు అంటే ఫిన్లాండ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న డిమోనా అణు కేంద్రం ఏ దేశంలో ఉంది అంటే ఇజ్రాయెల్లో ఉంది, ఇజ్రాయెల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, గద్దర్ సినీ అవార్డులు 2025కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది అని క్వశ్చన్. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటంటే బిసిడి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇరాన్కు చెందిన ఏ యుద్ధ నౌకపై అమెరికా శ్రీలంక వద్ద జలాంతర్గామితో దాడి చేసింది అంటే ఐరిస్ దేనా 75. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, క్రింది వాటిలో సరైంది ఏది అంటే ఆప్షన్ ఏ కింద ఉంది, పైన ఆప్షన్ బి సిడి ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏబిసిడి 4 కూడా రైటే. నెక్స్ట్ సెవెంత్ వన్, 2026 మెన్స్ T20 వరల్డ్ కప్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ సిడి ఈ మూడు రైట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు భారత్ నెగ్గిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లు కూడా ఇచ్చారు. భారత్ వన్డే ప్రపంచ కప్పు మెన్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయి గెలిచారు అని ఇచ్చారు. భారత్ T20 ప్రపంచ కప్పు మెన్స్ ఎప్పుడు గెలిచారు అంటే 2007, 2024, 2026లో అయితే గెలిచారు. దాని తర్వాత భారత్ ఉమెన్స్ ప్రపంచ కప్పు 2025లో వచ్చింది. దాని తర్వాత భారత్ ఐసీసీ U19 మెన్స్ ప్రపంచ కప్ ఎప్పుడు వచ్చింది అంటే 2000, 2008, 2012, 2018, 2022, 2026లో అయితే వచ్చింది. దాని తర్వాత భారత్ ఐసీసీ U19 ఉమెన్స్ ప్రపంచ కప్పు ఎప్పుడు వచ్చింది అంటే 2023, 2025లో వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు వచ్చింది అంటే 2002, 2013, 2025లో అయితే వచ్చింది. ఇక్కడ మనం కావాలంటే నోట్ కూడా మనం చూసుకోవచ్చు, ఇంకొంచెం డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అయితే చూద్దాము. 2026 మెన్స్ T20 వరల్డ్ కప్నకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి అని అడిగారు. ఇక్కడ ఏబి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిసి సిడి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏబిసిడి. ఇక్కడ ఏబిసిడి ఇచ్చినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే అనమాట. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి సరైంది అని అడిగారు. ఏంటి అంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ 10th క్వశ్చన్, భారతదేశంలో మొదటి నదీ తీర లైట్ హౌస్లు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే అస్సాంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇటీవల నందకిషోర్ యాదవ్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు అంటే నాగాలాండ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇటీవల అంటే 2026 మార్చి 5న
పశ్చిమ బెంగాల్ గవర్నర్గా రాజీనామా చేసిన సివి ఆనంద్ బోస్ ఏ సంవత్సరంలో ఆ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 2022 నవంబర్ 17న గవర్నర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనము కొత్తగా నియమితులైన వారిని, అంటే ఏ రాష్ట్రము ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అయితే ఇక్కడ మనకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు మీకు కావాలనుకుంటే. కొత్తగా నియమితులైన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే వెళ్ళిపోయిన వారు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ ఇచ్చారు మనకి 9 మెంబర్స్ చూడొచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్. మార్చు 25 నుంచి ఏప్రిల్ 6 వరకు ఏ రాష్ట్రంలో మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ జరుగుతాయి అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇటీవల మరణించిన షేక్ మహబూబ్ సుబానీ ఏ విద్వాంసుడు అంటే నాదస్వరం. నెక్స్ట్ 15th క్వశ్చన్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం ఆయుధ దిగుమతుల్లో భారత్ స్థానం ఎంత అనేది క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ రెండవ స్థానం భారత్ది. మూడో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇరాన్ నూతన సుప్రీం నేతగా ఎవరు నియమితులయ్యారు అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్తాబా ఖమేనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17th వన్. ఇటీవల 11 ఏళ్లకు 16 సంవత్సరాల వారికి సోషల్ మీడియా నిషేధం విధించినట్లు ప్రకటించిన రాష్ట్రాలు వరుసగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. క్రింది వాటిలో సరైంది ఏది అనే క్వశ్చన్. ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ABCD అన్ని కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ 19th క్వశ్చన్. మినిట్ మ్యాన్ 3 అనేది ఏ దేశ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణిని పరీక్షించింది అంటే అమెరికా. నెక్స్ట్ 20 క్వశ్చన్. 2026 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ వచ్చేసి. ఇవన్నీ మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.